చూసినా కంబ్యాక్ ఎట్లా ఇచ్చిందో అది మా ఎస్ఆర్హెచ్ అసలు రూపం. మొత్తం ఉప్పల కొడితే తుప్పల పడ్డది. ఆ తుప్పలకి ఇట్లా కూర్చున్నావేంది బాల్ చూసుకుంటా. నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ అయిపోతుంది. అరా ఒకటే మ్యాచ్కి ఎగిరెగిరి పడుతున్నావేంద్రా? మేము కూడా కొడతాంరా, హైవే రోడ్ వేసుకుని కొడతాంరా మేము కూడా. బావా అదే హైవే రోడ్డు మీద మీ వాళ్ళు సుత ఆడిర్రు. మీ వాళ్ళు 245 కొట్టిర్రు కానీ అది కాపాడుకోలే. కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఇట్లా మేము ఇట్లా పడితే 300 కంపల్సరీ పక్కా కొడదాం. అరే 4 మ్యాచ్ల తర్వాత ఒక్క మ్యాచ్ గెలిచిర్రా బై లక్కులా. దానికే ఎగిరెగిరి పడుతున్నావేంద్రా? నీ కాళ్ళు మొత్తానికే భూమి మీద ఆగుతలేవేంద్రా? ఆగాయి బరాబర్ ఆగాయి. 245 ఏమన్నా తక్కువ స్కోరా? ఐపీఎల్నే సెకండ్ హైయెస్ట్ చేసింగ్ మాది. అభిషేక్ శర్మ సెంచరీ చూసినావు కదా, ఆ 6 ఎట్లా కొట్టిండు రప్ప 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 అనుకుంటూ. ఆ సెంచరీ తర్వాత సెలబ్రేషన్ చూసినావా? దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. చూసిండ్రా? నాకు డౌట్ రా, ఆ చిట్టి ఎన్ని రోజుల నుంచి జబ్బులు పెట్టుకొని తిరుగుతుండ్రా? ఎన్ని రోజులైతే ఏముంది, సెంచరీ కొట్టి చిట్టి బయట తీసిండా లేదా? బావా మామూలు ఫామ్ల కత్తి ఎట్లుందో చూసినావు కదా. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ చేస్తారు. ఇది మా కాటరమ్మ కొడుకుల అసలు రూపం. అరే నెక్స్ట్ మ్యాచ్ ముంబై తోటి 23 మ్యాచ్లలో 10 మీరు గెలిచిర్రు, 13 మేము గెలిచినాం. మీకు దమ్ముంటే ఈ మ్యాచ్ గెలిచి చూపిర్రా. బావా లాస్ట్ ఇయర్ చూసినావు కదా, మీ టీం మిన్నే ఆర్సీబీ రికార్డు బద్దలు కొట్టినాం. వీలైతే నెక్స్ట్ మ్యాచ్లో 300 కొడతాం. నీకేమైనా అభ్యంతరమా? అరే నాకు ఏ అభ్యంతరం లేదు, ఫస్ట్ అయితే మ్యాచ్ గెలిచి చూపిర్రా మీరు. సరే బా, మ్యాచ్ గెలిపించినాకనే అత్త తగ్గేది లేదు.